బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు సతీష్ రెడ్డి. 4 ఏళ్లుగా ప్రజలకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు సతీష్ రెడ్డి. టీడీపీకి ఏజెంట్లు లేని స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఏజెంట్లుండే స్థాయికి తెచ్చానంటున్నారు ఆయన. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మీద నమ్మకం సన్నగిల్లిందంటున్నారు సతీష్ రెడ్డి. తన మీద అనేక ఆరోపణలు వచ్చాయని, అయినప్పటికీ తన మాతృ సంస్థ టీడీపీ అని గర్వంగా చెప్తానన్నారు సతీష్ రెడ్డి. 4 ఏళ్లలో చంద్రబాబు ఏనాడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటున్నారు సతీష్ రెడ్డి. ఎవరిపై పోటీ చేశానో, ఎవరితో శత్రుత్వం చేశానో వారే నన్ను పిలిచారంటున్నారు సతీష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు పిలుపు వచ్చిందంటున్నారు సతీష్ రెడ్డి. నిజంగా తన మీద అభిమానం ఉంటే తెలుగుదేశం పార్టీ ముందే ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారు సతీష్ రెడ్డి. వైసీపీ పిలుపు తర్వాతే తనను టీడీపీ నేతలు వచ్చి కలిశారని, 4 సంవత్సరాల పాటు కలవని వారికి ఇప్పుడు కనపడ్డానంటూ సతీష్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకే వైసీపీలోకి వెళ్తున్నట్టుగా సతీష్ రెడ్డి ప్రకటించారు. మొత్తం మీద పులివెందులలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. సతీష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆలోచించబడ్డాననేది ఒకటి, ఎన్నికలు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నేను దుర్వినియోగం చేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కొనసాగడం, అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కాదని చెప్పి నేను బయటకు వచ్చాను. అది జరిగిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే నాతో మిత్రులుగా ఉన్నారో, ఎవరైతే నాతో కలిసి అడుగులు వేశారో గడిచిన 20 సంవత్సరాలుగా, అన్నా ఇది మన సొంత పార్టీ, నువ్వు ఈ పార్టీని విడిచిపోతే ఎట్లా, ఈ పార్టీలో నువ్వు ఉండాలా అని చెప్పి చాలా మంది నన్ను అడగడం జరిగింది. నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పా, నాకు ఈ పార్టీ నుంచి ఈరోజు రాజీనామా చేయడం భయపడి కానీ, లేకుంటే ఏదో ఇబ్బందులు పడతానని చెప్పి కానీ, ఏదో స్వలాభానికి కానీ నేను పోవడం లేదు. మరి ఆది నాయకుడు ఈ రకమైనటువంటి అభిప్రాయం నాతో ఉండేటప్పుడు ఈ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. నాకు అత్యంత సన్నిహితులు కొంతమంది ఒక గ్రూప్గా వచ్చారు. సార్ అన్నా, మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాము, ఇవన్నీ కూడా అభిసిపోయేటట్లు మేము చేస్తాము అని చెప్పి నా దగ్గరికి వచ్చి నేను అనుమతించుకునే వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులు, నా మిత్రులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసినట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈ రకంగా సతీష్ రెడ్డిని మీరు అన్నారంట, మీరు అన్నప్పుడు ఆయన బాధపడుతూ ఆయన రాజీనామా చేశాడు, మీరు దీన్ని ఖండించి తిరిగి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి అనేక మంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ గడిచిన 4 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవాలనేటువంటి ఆలోచన చేయలేదని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కానీ 2-3 రోజుల నుంచి పరిస్థితులు మారాయి. మరి స్థానికంగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క రీజనల్ కోఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి గారిని, అదే రకంగా రీజనల్ కోఆర్డినేటర్ మన కడప మేయర్ సురేష్ గారిని మన వద్దకు పంపిస్తే మిగిలిన బూతులన్నింటినీ కూడా 1 సైడెడ్ గా పోలింగ్ జరుగుతున్నటువంటి స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్క బూత్ లో కూడా ఏజెంట్ పెట్టే స్థాయికి కష్టపడి మీ అందరి సహకారంతో తీసుకొని రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక మాతృ సంస్థగా భావించా, తెలుగుదేశం పార్టీ నా సొంతమని భావించా, తెలుగుదేశం పార్టీ నాదే అని భావించా. కానీ 4 సంవత్సరాల కింద జరిగినటువంటి కొన్ని సంఘటనలు, 2014 నుంచి 2019లో జరిగినటువంటి కొన్ని సంఘటనలన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు వచ్చింది. నేను ఎవరినైతే నమ్మానో, నేను ఎవరి కోసమైతే దేనికైనా సిద్ధమని చెప్పి ఎన్ని రిస్కులు తీసుకున్నానో, ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో, ఆ వ్యక్తులకు నా మీద నమ్మకం సన్నగిల్లింది.
కొన్ని సందర్భాల్లో ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు ఏ నాయకుడైతే నేను అన్నానో ఆ నాయకుని యొక్క కుమారుడు కూర్చొని ఎవరితోనైతే నేను ప్రాణమైన సిద్ధమని చెప్పి పోరాటం చేశానో ఆ కుటుంబంతో నేను ఆలోచించబడ్డా అని చెప్పి వాళ్ళ అభిప్రాయపడటం జరిగింది. ఆ రకమైనటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉండాలని తెలిసినప్పుడు నేను పార్టీకి రాజీనామా చేసి ఇటువంటి పార్టీలో నేను ఉండడం సమంజసం కాదని చెప్పి నేను బయటకు రావడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడటువంటి అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడటువంటి అనేక మంది నా అభిమానులు కానీ నన్ను అభిమానిస్తూ నాతో పార్టీని కూడా అభిమానించేటువంటి ఒక కార్యక్రమంలో ముందరికి వచ్చారు. ఎంతో మంది భాగస్వాములు అయినారు. అయినప్పటికీ దయచేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించండి అని చెప్పి వాళ్ళని పంపించిన ఆయన తీరుకు నేను ఎవరి కోసం అయితే నేను సేవ చేశానో, ఎవరి కోసం అయితే నేను ప్రాణాన్ని పణంగా పెట్టి త్యాగం చేశానో, ఎవరి కోసం అయితే 25 సంవత్సరాలు నేను పోరాటం చేశానో ఆ వ్యక్తి నా గురించి పట్టించుకోలేదు. కానీ ఎవరితో అయితే నేను పోటీ చేశానో, ఎవరితో అయితే నేను భీకరంగా పోరాటం చేశానో ఆ వ్యక్తి వచ్చి స్నేహాస్తం ముందరికిచ్చి మీరు మా పార్టీలోకి రావాలని ఇది ఉన్నటువంటి పరిస్థితి, ఇది ఉన్నటువంటి వాస్తవం. ఇది జరిగిన మరుసటి రోజు నా మిత్రులు బీటెక్ రవి 20 సంవత్సరాల నుంచి మాతో పాటు తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేస్తున్నారు. బీటెక్ రవిగా రావడం జరిగింది. పక్కనటువంటి కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారి, అదే నా సమీప బంధువు ఈరోజు పొలిట్ బ్యూరో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి నువ్వు పార్టీలోనే ఉండాలా అని కోరారు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండాలని ఎప్పుడు కోరారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నా ఆహ్వానం వచ్చిన తర్వాత వీళ్ళందరూ రావడం. నాతో పాటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించిన నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేశారు, 10 మోసారు. కానీ నా పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడు చెప్పండి సోదరులారా, నేను ఎవరితో అయితే పోటీ చేశానో స్నేహాస్తం ఇచ్చినటువంటి వ్యక్తి వైపు పోవాలన్నా, నేను ఏ జెండా కోసం నేను పోరాటం చేశామో, నేను జైలు పాలైనానో, నేను అనేక ఇబ్బందులు పడినానో, నన్ను కనీసం పట్టించుకునేటువంటి వాళ్ళ వైపు పోవాలని మీరు ఒకసారి ఆలోచన చేసి మీరేమి ఒక తీర్పు చెప్పండి. ఏం పోవాలి? కాబట్టి ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నా. రాజకీయంగా నేను ముందరికి పోవచ్చినప్పుడు ఒక మనసున్నటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి. నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు భ్రమలో ఉండిపోయినా, కానీ ఈ రోజు తెలిసింది, 4 సంవత్సరాల కిందటే తెలిసింది, ఈ రోజు మరింత దృఢపడింది. కేవలం వీళ్ళు అవకాశం కోసం వచ్చే వాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి గుణం వాళ్ళకి లేదండి. ఈరోజు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరందరూ కూడా 2.5-3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీలోకి పోదామని చెప్పి. నిన్న మళ్ళా వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు, సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు, మీరు రావాలని చెప్పి ఆహ్వానం పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలన్నా వద్దా మీరందరూ కూడా చెప్పండి సోదరులారా. కాబట్టి మనస్ఫూర్తిగా మీరందరూ ఇచ్చినటువంటి అభిమానంతో మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన 25 సంవత్సరాలుగా సేవ చేశానో అదే స్ఫూర్తితో, అదే శక్తియుక్తులతో, అదే కట్టుబాటుతో ఈ యొక్క
జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి